తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులైన డాక్టర్ అద్దంకి స్వామిదాస్, డాక్టర్ రంజిత్ ఓపీర్లకు హైదరాబాద్ నిజాంపేట జర్నలిస్ట్ కాలనీలో అభిమానులు పౌర సన్మానం ఏర్పాటు చేశారు. స్వామిదాస్, రంజిత్ ఓపీర్లకు బీఎస్ఎన్ఎల్ సంస్థలో విశిష్ట సేవలు అందించిన ఘనత ఉంది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రి, బీఎస్ఎన్ఎల్ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు మరి నిష్కారణంగా నిర్హేతుకంగా నన్ను ప్రేమించారు. మరి వారికి ఎందుకు నా మీద దయ కలిగిందో తెలియదు. ఒకవేళ మా సేవా కార్యక్రమాలు గమనించి వారు మమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారేమో. ఈ మంచి పదవిని నాకు ఇచ్చారు కనుక ప్రభుత్వ పెద్దలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే నమ్మకంగా ప్రజలకు కూడా నేను సేవ చేస్తానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. ఏ పార్టీ అయినా కూడా మన వాయిస్ని వినిపించిన తర్వాత వాళ్ళు మనకి ఏ పనైనా చేస్తారు. మనం అంటున్నట్టుంటే ఎవరు కూడా మన యొక్క అవస్థతలు తెలుసుకోలేరు. నేను కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్లో టెలికమ్యూనికేషన్లో ఒక 3 నెలల క్రితం ఆంధ్ర తెలంగాణ పోస్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్ఎల్జేపీ పార్టీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. క్రైస్తవులకి ఏ ఒక్క మరి దాడులు జరిగినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మినిస్టర్స్ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ వీళ్ళ ముందుకు తీసుకెళ్తే మనకి జరిగే అన్యాయాలు తెలుస్తాయి. మనకి ఏమీ ఎవరికి చెప్పకుండా మనమే అన్యాయం చేస్తున్నారు, లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదు అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఎలా పట్టించుకుంటారు?